హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్ డాటర్స్ ట్రైవ్. ఇవాళ మనము వెరీ స్పెషల్ బిర్యానీ చూద్దాము. అదే చికెన్ దొన్నె బిర్యానీ. ఇది కొంచెం మన పలావుల స్టైల్లో ఉంటుంది. దీనికోసం మనం 1/2 kg చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. దాంట్లోకి కర్డ్ అండ్ గరం మసాలా అండ్ 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం అండ్ మిరియాలు, ఆల్ కైండ్ ఆఫ్ మసాలాస్ అన్నీ యాడ్ చేసుకొని మన సాల్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ద మెయిన్ ఇంగ్రీడియంట్ ఈజ్ పుదీనా అండ్ కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి కొన్ని అవన్నీ మిక్సీకి వేసుకొని పేస్ట్ కూడా ఇందులో వేసి టోటల్ మొత్తం మ్యారినేట్ చేసుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అన్నీ వేసి. ఇప్పుడు మనం ఇది ప్రెషర్ కుక్కర్లో వండితే కొంచెం సింపుల్, ఈజీ అయిపోతుంది. క్విక్ వన్ పాట్ నీళ్ళ ఉంటుంది. సో దానికోసం మనం ఆయిల్ వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఆల్ కైండ్స్ ఆఫ్ మసాలా ఇక్కడ నేను చూపించినవి వేసేసుకొని కొంచెం అవి వేగాక కొంచెం ఒక 1 బిగ్ సైజ్ ఆనియన్ వేసుకొని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని అవన్నీ వేసి కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టు వేయించుకోవాలి. ఈ బిర్యానీ నేను ఫస్ట్ టేస్ట్ చేసింది చెన్నైలో. అది బాగుండే అక్కడ. సో ట్రై చేశాను. ఇప్పుడు అది కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకొని అది కొంచెం ఉడికేదాకా చూసుకోవాలి. అట్లీస్ట్ ఒక 50% అయినా ఉడికి ఆయిల్ పైలకి తేలాలి. అలా తేలింది అంటే కొంచెం కుక్ అయిపోయినట్టే. సో మోస్ట్లీ ఇంకా వాటర్ అంతా పోయే వరకు కుక్ చేసుకొని మనం ఒక 1 hour సోక్ చేసుకున్న బాస్మతి రైస్ని అందులో వేయాలి. ఇక్కడైతే నేను గ్లాస్లో 2 గ్లాసెస్ చూపించిన గ్లాస్లో 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇప్పుడు చికెన్లో బాస్మతి రైస్ కూడా వేసి దానికి సరిపడా వాటర్ వేసుకోవాలి. ఇది ఆల్రెడీ కుక్డ్ చికెన్ కాబట్టి నేను ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్కి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాను. ఎందుకంటే చికెన్ గ్రేవీ అదంతా ఉంటుంది. సో అవంతా సరిపోతుంది. ఈ వాటర్ మనకు సరిపోతుంది. సో అంతా మంచిగా మిక్స్ చేసుకొని ఏమైనా సాల్ట్ అవి ఇవి ఉంటే ఇప్పుడే చెక్ చేసుకొని సాల్ట్ వేసుకోవాలి. టేస్ట్ కూడా చేయొచ్చు. ఇది వెరీ సింపుల్. ఆల్రెడీ చికెన్ మ్యారినేట్ చేసుకుని ఉంటే చాలా సింపుల్ డిష్. అండ్ లాస్ట్లో ఒక 1 స్పూన్ ఆఫ్ నెయ్యి వేసి 2 విజిల్స్ పెట్టుకోవాలి. దట్స్ ఇట్. 2 విజిల్స్ వచ్చాక ఒకసారి చూసుకోవాలి సాల్ట్ సరిపోయిందా లేదా అని చెప్పి. మోస్ట్లీ మనం ముందే చూస్తాం కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు మనం వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయిన చికెన్ దొన్నె బిర్యానీ రెడీ. ఇది అలానే తినవచ్చు, కర్రీ ఉంటే కర్రీతో తినవచ్చు. కానీ మోస్ట్లీ కర్డ్ అండ్ ఇది కాంబినేషన్ అయితే బాగుంటుంది. ఇది క్విక్గా చేయొచ్చు, లంచ్ బాక్స్లో పెట్టచ్చు, ఆర్ ఈవినింగ్ ఏవి వెజిటబుల్స్ లేకపోతే చేసుకోవచ్చు. చాలా ఫాస్ట్గా అయిపోయే రెసిపీ ఇది. ఆ రోజైతే భలే కుదిరింది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. థ్యాంక్ యూ.